యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. సో ఇవాళ వీడియో ఆల్రెడీ మీరు thumbnail చూస్తే మీకు అర్థమైపోయింది కదా వీడియో ఏంటి అనేది. సో రివ్యూ అనమాట. ఎట్లా అంటే మన వాష్ చేసిన తర్వాత డ్రెస్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో నేను అందుకే ముందర పెట్టి కూర్చున్నా బట్టలు ఇగో ఇవన్నీ. సో ఇవి నేను ఎప్పుడో తీసుకున్నవి అండ్ 3-4 టైమ్స్ వాష్ చేసినవి కూడా. సో వాటి రివ్యూ ఎలా ఉంది, తీసుకోవాలా వద్దా, క్వాలిటీ ఎలా ఉంది అనేది మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రైజెస్తో సహా. కుర్తి సో అన్నిటికీ నేను రబ్బర్ బ్యాండ్స్ వేసుకున్నాను ఎందుకంటే అవి ఎక్కడ మనకి డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి. ఎందుకంటే నా బట్టలు ఊరికే ఒక్కటి తీస్తే 10 చిరాకు చిరాకు అయిపోతుంది కదా, అందుకు. ఫస్ట్ లెట్స్ గో విత్ ద టాప్. సో ఇదన్నమాట టాప్. చాలా అంటే చాలా బాగుంటుంది మన టాప్ వచ్చేసి. ఇట్లా లెమన్ గ్రీన్ అంటారు కదా, లెమన్ ఎల్లో టైప్లో ఉందన్నమాట. సో దానిపైన మొత్తం మనకి ఇట్లా డిజైన్ మీకు జూమ్ చేస్తే కనబడుతుంది కదా డిజైన్ అనేది ఎలా ఉంది అనేది. సో ఇక్కడ అంతా మనకు స్టిచ్చింగ్తోనే ఉందన్నమాట లైక్ మొత్తం. సో మనకు పూసలు కానీ అలా ఊడడం ఏం లేదు, మిర్రర్స్ కూడా ఉంది లైక్ షైనింగ్ లాగా ఉందన్నమాట. సో ఇట్లా మనకి చెమ్కి కూడా ఇచ్చినారు. సో మంచిగా షైన్ అవుతుంది నైట్ టైం. నేను వీడియో కూడా యాడ్ చేస్తాను మీ క్లిప్పింగ్, అంటే వేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ హ్యాండ్స్కి కూడా మనకి ఇట్లా వర్క్ అయితే ఇచ్చినారనమాట. సో ఇలా హ్యాండ్స్కి. అండ్ ఇక్కడ మనకి ఏదైతే కలర్ ఉందో అంటే ఇట్లా లైట్గా కలర్ యాడ్ చేసినాం కదా దీనికి. సో దీనికి లైనింగ్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు లైనింగ్, ఓన్లీ జస్ట్ మన క్లాత్ అయితే మరి పల్చగా లేదనమాట. 2 to 3 టైమ్స్ వాష్ చేసినాక కూడా మనకి ఇక్కడ ఏ కలర్ అనేది షేడ్ అవ్వడం కానీ ఫేడ్ అవ్వడం కానీ అస్సలు లేదనమాట. సో యూ కెన్ ఈజీలీ సో బాటమ్ వచ్చేసి ఇది. సో బాటమ్ నావీ బ్లూ అండ్ లెమన్ ఎల్లో కలర్. మనకి ఇట్లా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేసినారు. పాకెట్స్ అయితే ఏం లేదు. సో క్వాలిటీ అయితే బాగుంది, అంటే ఈ ప్రైస్కి అండర్ 600 అంటే ఆ ప్రైస్కి అయితే వర్త్ అని చెప్తాను. అండ్ లైన్ మీకు కనబడుతుంది కదా, ఇది 1 సైడ్ వేసుకుంటే మనకి సూపర్గా ఉంటుంది. వీటిని ఏంటంటే మనం 2 సైడ్స్ వేసుకోవద్దు. సో 1 సైడ్ వేసుకుంటే చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుంది కదా ఫ్లవర్స్. సో ఇట్లా దుపట్టా మొత్తం మనకి ఇట్లా ఫ్లవర్ వర్క్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్టు చాలా అంటే చాలా బాగుంది. సో లెంత్ కూడా బాగానే ఉంది, బట్ 2 సైడ్స్ వేసుకోలేము మనం, ఓన్లీ 1 సైడ్ వేసుకోవడానికి అయితే ఓకే. సో లాగ్ అయితే ఏం చేయను, నెక్స్ట్ కుర్తీకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ. దీంట్లో నాకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉంది ఈ కుర్తీలో, ఎందుకు అనేది చెప్తా. ఇది వచ్చేసి చాలా ఊరికేనే ఏమంటారు ముడత పడిపోతుంది అనమాట. నాకు దానివల్ల ఇది ప్రాబ్లం అనిపిస్తుంది తప్ప ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అనేది. ప్రైస్ అయినా కూడా క్లాత్ అయినా కూడా చాలా సాఫ్ట్గా బాగుంది. బట్ ఏంటంటే ఊరికే సిగ్ అయిపోవడం వల్ల, ఊరికే ఇట్లా ముడతలు అయిపోవడం వల్ల అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం కదా. సో అట్లా అనమాట. దీనికి కూడా లైనింగ్ అనేది ఏమీ లేదు మనకి. ఇక్కడ చూసుకుంటే లైనింగ్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు మనకి లోపల. బట్ ఓకే, మరీ పల్చగా అయితే లేదు, బాగుంది. క్లాత్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఈ డిజైన్ బట్టే తీసుకుంటా, అంటే మనకు పూసలు అలా ఏమైనా ఉంటే పోతాయి కదా. సో అలా కాకుండా ఇట్లా మనకి స్టిచ్ చేసినవి అయితే మనకు అస్సలు పోవన్నమాట. ఎన్ని వాషెస్ అయినా కూడా. ఇదైతే నేను మల్టిపుల్ టైమ్స్ వేసుకున్నా, బట్ చాలా అంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ డిజైన్ ప్యాటర్న్ అనేది నెక్కి ఇదే హైలైట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఒక్క డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నాకు ఇది ఊకే వాష్ చేసిన ప్రతిసారి ముడతలు పడిపోతుంది అనమాట. మనం ఐరనింగ్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి హ్యాండ్స్ కూడా ఎల్బో వర్క్ ఇచ్చినారు, దానికి కూడా ఇట్లా డిజైన్ అయితే ఇచ్చినారు. సేమ్ మనకి ఏదైతే డిజైన్ మనకి నెక్ ప్యాటర్న్లో వచ్చిందో సేమ్ అదే డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేసినారు చూడండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాంట్ అయితే బాగుంది. ప్యాంట్ కూడా మనకి సేమ్ లైక్ ఇక్కడ మనకి ఎలాస్టిక్ ప్యాంట్ ఇచ్చినారు. అండ్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. సో దీనికి పాకెట్ కూడా వచ్చింది. మాకు కొంచెం సైజ్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే మీ సైజ్కి ఒక నెంబర్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. అంటే మీరు ఎల్ అనుకోండి, ఎక్స్ఎల్ అలా పెట్టుకోవడం, లేదు అంటే ఎం అయితే ఎల్ పెట్టుకోండి, ఎల్ అయితే ఎక్స్ఎల్ అట్లా. ఎందుకంటే కొంచెం మనకి సన్నగా అంటే టైట్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది, కానీ పెద్దగా అయిపోతే మనం స్టిచ్చింగ్ చేసుకొని దాన్ని ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది మనకి లూజ్ అయితే మనము ఎట్లా అయినా కూడా దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ టైట్ అయితే చాలా ప్రాబ్లం కదా, దాన్ని ఏం చేయలేము. మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ రావడానికి. మీషోలో ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ బాగుంటాయి, బట్ అది ఎప్పుడు వస్తుందో ప్రోడక్ట్ తెలియదు అనమాట. అదే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అది అనుకో పర్టికులర్ డేట్ ఉంటుంది, ఆ డేట్ రోజు ఖచ్చితంగా డెలివరీ అవుతుంది. నాకు అది ఒక్కటే నచ్చదు అనమాట. సో చున్నీకి కూడా మనకి మొత్తం అయితే ఇలా డిజైన్ ఇచ్చారు చూసారా, సేమ్. సో ఇలా డిజైన్ అయితే ఇచ్చినారు, బాగుంది. ఇది కూడా మనకి 2 సైడ్స్ వేసుకోవచ్చు, బట్ 1 సైడ్ వేసుకుంటే బాగుంటుంది 2 సైడ్స్ కంటే కూడా. అండ్ బాగుంటుంది, మనకి బయటికి వెళ్ళినా కూడా మంచిగా
సో రెగ్యులర్గా వేసుకునేటట్టు కానీ జస్ట్ చిన్న చిన్న పార్టీస్కి అకేషన్స్కి కూడా మనం వేసుకోవచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఆల్రెడీ మీరు నా షార్ట్లో చూసి ఉండొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఆల్రెడీ మీకు వేసుకొని క్లియర్గా పెట్టాను. సో అదే వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దుపట్టా చూసే కొంటా. అసలు మ్యాక్సిమం నాకు దుపట్టాస్ అనేవి జార్జెట్లో ఉండి చాలా మంచిగా కంఫర్టబుల్గా ఉంటేనే వేసుకోవాలనిపిస్తుంది, లేకపోతే అస్సలు. సో ఇక్కడ మీకు ఈ దుపట్టా చూస్తే ఫస్ట్ నేను అందుకే దుపట్టాతోనే స్టార్ట్ చేసిన దీన్ని. సో చూడండి దుపట్టా ఎంత బాగుంది కదా. సో ఆల్ ఓవర్ దుపట్టా మనకైతే ఇట్లా మనకి చమ్కీస్తో అయితే హైలైట్ చేసినారు. మంచి షైన్ ఇస్తుంది అనమాట వేసుకున్నప్పుడు. నైట్ కానీ ఆఫ్టర్నూన్ కానీ లైటింగ్కి కానీ మనకి ఎంత బాగుందో చూడండి అసలు. నేనైతే ఈ చున్నీ నాకు ఫుల్గా నచ్చింది. మనకి పిక్లో అది లేదు, బట్ మనకు వచ్చిన తర్వాత అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ప్యాంట్ విషయానికి వస్తే ప్యాంట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చినారు, బట్ ఫ్రంట్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఇచ్చినారు అనమాట. కంఫర్టబుల్గా స్టమక్ దగ్గర కూడా మనకి ఏ ప్రాబ్లం కాకుండా ఇచ్చినారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ అంటే బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వస్తున్నా. అండ్ నెక్స్ట్ టాప్ విషయానికి వస్తే మీరు ఆల్రెడీ చూసి ఉండొచ్చు. నాకు మెయిన్గా బాగా నచ్చింది అయితే ఈ డిజైన్, నెక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది నాకు ఫుల్గా నచ్చింది అనమాట. ఈ నెక్ డిజైన్ ఏదైతే ఉందో నాకు అదే బాగా నచ్చింది. అసలు ఈ కుర్తీకి అదే హైలైట్ అనమాట. అంత బాగుంది చూడండి. మీకు చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు ఎంత బాగుందో నెక్ ప్యాటర్న్. అండ్ సేమ్ మనకు అదే ఇట్లా మొత్తం ఎంబ్రాయిడరీ లానే మొత్తం ఇక్కడ మనకి వర్క్ అయితే ఇచ్చేసినారు హ్యాండ్స్కి. ఇవి పోవడం కానీ ఏమి ఉండదు మనకి. సో నేను 2 times వాష్ చేసిన, బట్ కలర్ కానీ ఫేడ్ అవ్వడం కానీ ఏమీ లేదు. చాలా బాగుంది అసలు క్లాత్ కూడా. అండ్ దీని మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. లైనింగ్ కూడా బాగుంది. సో లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేసినారు. సో ఇదైతే నిజంగా సంక్రాంతికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో అండర్ బడ్జెట్లో 600 లోపల రావడం అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. నాకైతే బాగా నచ్చింది. నేను మస్ట్ ట్రై అని చెప్తా, ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. 10/10 అనమాట. 10 out of 10 ఇస్తా దీనికి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇది అయితే నాకు ఎంత 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 ఫేవరెట్ అంటే అంత ఫేవరెట్. ఎందుకు ఇన్నిసార్లు అంటే అసలు ఇంత తక్కువ ప్రైస్కి ఇది వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. క్వాలిటీ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అనాలిసిస్ చేసి అంటే ఎంతమంది తీసుకున్నారు, అందులో ఏది బాగుంది అని దాన్ని బట్టి మనం డెసిజన్ తీసుకోవడం బెటర్. సో ఇక్కడ నేను రివ్యూ చూసే తీసుకున్నా, బట్ ఇది వచ్చాకైతే నాకు చాలా నచ్చింది. క్లాత్ కానీ చాలా కంఫర్టబుల్గా అనమాట. చాలా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వచ్చేసి. దీనికి లైనింగ్ అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయలేదు, బట్ అస్సలు పల్చగా లేదు డ్రెస్. ఇది నేను 3 times అయితే వాష్ చేసిన, కానీ అస్సలు కలర్ పోవడం కానీ ఏం లేదనమాట. సో లిటిల్ బిట్గా దీనికైతే కలర్ పోయినట్టుంది కొంచెం అంతే, కానీ ఎక్కడ మనకి లైట్గా అవ్వడం కానీ లేదంటే కొంచెం పల్చగా అవ్వడం టైట్ అవ్వడం అలా అయితే ఏం లేదు. నాకు కంఫర్టబుల్గా ఉండే. సో చూడండి డ్రెస్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ ఎంత బాగుందో. ఈ నెక్ ప్యాటర్న్ దగ్గర ఏదైతే ఇచ్చినారో అదే హైలైట్ ఈ డ్రెస్కి. సో మనకి దీని వల్లనే మొత్తం ఆ డ్రెస్ అనేది హైలైట్ అయిపోతుంది. సో హ్యాండ్స్కి అయితే మనకి ఏమి ఇవ్వలేదు. ఎల్బో అంటే మనకి ఇప్పుడు 3/4 కంటే సేమ్ ఇంత లెంత్లో వచ్చినాయి అనమాట హ్యాండ్స్. చాలా అంటే చాలా బాగుంది అసలు ఇది. అండ్ దీనికి మనకి డ్రెస్ మొత్తం కూడా మనకి ఇట్లా బుట్టీస్ అయితే ఇచ్చినారు, ఇట్లా వర్క్ అయితే ఇచ్చేసినారు. అండ్ నెక్స్ట్ దుపట్టా విషయానికి వస్తే చెప్పా కదా, నేను దుపట్టా చూస్తే డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటా. సో ఆల్ ఓవర్ మనకి దుపట్టా అయితే ఇలా ఇచ్చినారు అనమాట. సో ఇట్లా డిజైన్ చూడండి ఎంత బాగుందో, ఇదే హైలైట్ అనమాట. సో ఇక్కడ మనకి బార్డర్ కూడా అయితే ఇలా ఇచ్చినారనమాట. లేస్ అయితే యాడ్ చేసిరు. చాలా బాగుంది అసలు. ఎంత బాగుందో. ఇంత తక్కువ ప్రైస్కి అసలు ఎవరైనా ఇస్తారా? సో ప్రైజెస్ నేను ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్ కూడా మనకు వచ్చేసి ఎలాస్టిక్ ఇచ్చినారు. అండ్ మనకి పాకెట్ ఇచ్చినారు. చాలా కంఫర్టబుల్గా ఉంది ప్యాంట్ కూడా. చాలా మంచిగా మనం క్యారీ చేసుకోవచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ కూడా. బట్ నేను వాష్ చేయకుండా రివ్యూ చేస్తున్నా, ఎందుకు అంటే ఇది రీసెంట్గా పర్చేస్ చేసిన డ్రెస్. దీనికి ఇంకా నేను వాష్ చేయలేదు. సో జెన్యున్గా చెప్పాలి కాబట్టి. సో ఇదైతే వాష్ చేయలేదు ఒక్కసారి కూడా. సో తీసుకున్న తర్వాత నుంచి. కానీ ఇది కూడా చూడండి నెక్ ప్యాటర్న్. నాకు నెక్ దగ్గర డిజైన్ ఉంటే బాగా ఇష్టం అనమాట. నా డ్రెస్సెస్ అన్నిట్లో అట్లానే ఉంటుంది చూడండి. నెక్ దగ్గర
మీషోలో మనకి గుడ్ థింగ్ ఏంటి అంటే, మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే మల్టిపుల్ టైమ్స్ అంటే ఎక్కువ ప్రొడక్ట్స్ అయితే చూడొచ్చు. మనం షాప్‌కెళ్తే ఎక్కువ చూడలేం గదా! అదే మనము నార్మల్‌గా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసినామనుకో 3, 4 చూసి, 10 చూసి అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సైజెస్‌తో మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. అదేదైనా డిఫెక్ట్ ప్రోడక్ట్ అయితే మనం రిటర్న్ కూడా పెట్టేయొచ్చు. సో, ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి దాంట్లో. మనం డైరెక్ట్‌గా ఎళ్లి పర్చేస్ చేస్తే బార్గెయిన్ చేయాలి అది ఇది అని. ఇది యాక్చువల్ ప్రైస్ ఉంటది. మనకు హోల్‌సేల్‌గా ఉంటది కాబట్టి, హోల్‌సేల్ డీలర్స్ దగ్గర నుంచి మనకొస్తది కాబట్టి చాలా తక్కువ ప్రైసెస్‌లో వస్తది. సో, మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇది లాస్ట్ కుర్తీ అనమాట. చూడండి డిజైన్ గానీ ఎంత బావుందో. అస్సల సూపర్బ్! అండ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర చూడండి. ఎంత బావుందో ఈ హ్యాండ్స్ దగ్గర. సో, ఈ డిజైన్ అయితే సూపర్బ్! అండ్ ఆల్ ఓవర్ డ్రెస్ గూడా మనకి ఎంత బావుందో. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉందండి క్లాత్ గూడా. మనకి లోపల లైనింగ్ గూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడండి హాఫ్ లెంత్ లైనింగ్ అయితే ఇచ్చినారు లోపల మనకి. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంది. అండ్ సైజెస్ ప్రతి ఒక్కటి నేనైతే ఇక్కడ మెన్షన్ చేస్తాను. అండ్ వేసుకుంటే ఎలా ఉందో గూడా మెన్షన్ చేస్తా. అండ్ ఈ చున్నీ అయితే ఇగో నాకు ఇలాంటి చున్నీస్ సాఫ్ట్‌గా ఉండే చిల్లీస్ అయితే చాలా కంఫర్టబుల్‌గా అనిపిస్తాయి ఇలాంటి చున్నీస్. అండ్ మనకి చున్నీ మొత్తం ఆల్ ఓవర్‌గా అయితే మనకి లేస్ అనేది ప్రొవైడ్ చేశారు. మీకు ఇక్కడ కనబడుతుంది కదా! సో, చున్నీ మొత్తం దుపట్టాలో అయితే మనకి ఇలా మొత్తం లేస్ అయితే ప్రొవైడ్ చేసినారనమాట. చాలా 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 సాఫ్ట్‌గా ఉంది. దీన్ని కూడా మనం 2 సైడ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి 3 పీస్ సెట్స్‌కి 1 సైడ్ ఏస్తే బావుంటది. అండ్ దీనికి కూడా మనకి ప్యాంట్ వచ్చేసి ఎలాస్టిక్ ప్యాంట్ ఇచ్చినారు. చాలా కంఫర్టబుల్‌గా. చాలా బాగుంది కుర్తీస్ అయితే. సో, ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్‌లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ అయితే ఇయ్యండి. ఈ హార్డ్ వర్క్‌కి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తది. అండ్ నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. సో, మీ కామెంట్ అనేది నాకు చాలా బూస్టప్ ఇస్తది. అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా స్ట్రెంగ్త్ అని ఇస్తదనమాట. సో, మీకే వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియోస్ నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా